कितने महीने हो गए बोलो? 3 महीने हो गए। तारीख याद है? 3 महीने। 3 महीने में हमारी दिसंबर में ये फरवरी। हाँ यही फरवरी। अरे मैं 2 महीने पहले है। बहुत खुशी की बात है, बहुत जल्दी से जल्दी टीका आ रहे। साहब का कैसे रहेगा 1 साल हो गया సంవత్సరం అయిపోయింది 14-15 నెలలు అవుతుంది. మేము ప్రతిసారి కూడా అంటే అసెంబ్లీలో కూడా మాట్లాడినాము, సీఎం గారికి కూడా లెటర్ ఇచ్చినాము. మీరు ఇచ్చే అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఇవ్వాలా, జల్దీ రావాలా, జల్దీ వచ్చి చాలా మటుకు వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా తొందరగా రావాలని మేము నిరంతరము మీ తరఫున అడుగుతూ ఉంటాం. మీ అందరికీ నేను ఒకసారి ఏంటంటే మీ అంటే ఇప్పుడు మనకు వచ్చే 1 లక్ష రూపాయలు అనుకుంటే ఒకసారి 20,000 వస్తా, 30,000 वस्ता, 90,000 वस्ता, समझ रहे आप चलो. आप लाख रुपए खर्चा करें तो 20-25-30 साल आ रहा. गवर्नमेंट के तरफ से आप लोग अभी जाते सिविल हॉस्पिटल भी मैं 2-3 बार गया, 2-3 बार से ज़्यादा गया. कल भी गया था एक पेशेंट के बारे में. वहाँ के सुप्रिटेंडेंट को मैं माట్లాడता हूँ, हिंदी माట్లాడता हूँ. तो आपको हो सके तो प्राइवेट में जाना, नहीं तो सिविल हॉस्पिटल में जा सकते हो. मैं न्यूरो करते क्या बोल के पूछा, न्यूरो सर्जरी. कोई आंखों का प्रॉब्लम है तो वो तैयार है. घुटने में चलने में मुश्किल है ना, वो बोलते ना नी रिप्लेसमेंट, वो भी बात किया. मैं మోకాలు చిప్ప మార్పిడి కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే అందరికీ ఏంటంటే सबको क्या डर है का बोले तो सिविल हॉस्पिटल में गए तो डरते ताकि के लिए छोटा मोटा बीमारी हो जाते बोलिया डाले न अगर एवर करना अवसर पड़ते. मेरे सिविल हॉस्पिटल हेल्थ के बारे में मेरे पास ये अगर इधर एक आदमी रहता आपको हेल्प करने के लिए, सिविल हॉस्पिटल में कोई भी बीमार 90% है. थोड़े मिशनरी नहीं है, डॉक्टर रहते सब रहते, थोड़े मिशनरी नहीं है. उसके लिए भी हम कई बार बोल रहे. गवर्नमेंट भी मेरे तरफ से लिखा और कल भी मैं डिटेल लिया क्या क्या होना बोल के डिनर नहीं चला हॉस्पिटल में कल भी लिया. वो मिनिस्टर साहब 2 दुधवाड़े मेरे पे लाए. मैं नेक्स्ट हफ्ते में जाने वाला हूँ, क्योंकि इंसान को गरीब को क्या चाहिए, अपने बच्चों को अच्छा पढ़ाई होना गवर्नमेंट की तरफ से, और हेल्थ के लिए हॉस्पिटल ट्रीटमेंट होना. बाकी सब बाद में है कि नहीं. आवास के लिए घर दिए तो खुशी है, वो तो दे दो बोल के बोल रहे. कई घर नहीं से लोग ఇలా లేని వాళ్ళందరూ ఉన్నారేమో. ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రాసెస్ నడుస్తున్నది. అవన్నీ ముందైతే హెల్త్ విషయంలో మీకు కానీ మీకు పరిచయం ఉన్నది, మీ చుట్టాలు ఎవరైనా కానీ మీకు సమస్య ఉంటే ఇక్కడికి వస్తే సూపరింటెండెంట్ తోటి మాట్లాడతారు, అక్కడ రిలేటెడ్ డాక్టర్ తోటి మాట్లాడతారు. మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు కూడా ఇక్కడ మా దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే చాలామంది పేదోళ్ళు ఏదో అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆరోగ్యం కోసం అడావిడిగా అప్పులు చేసుకొని ప్రభుత్వం ఇస్తూ ఉంది. కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని మేము ప్రతిసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తొందరలోనే కొన్ని చెక్కులు వస్తున్నాయి. నేను ఎమ్మెల్యే అప్పుడు ఏడాది అతను కింది 4 साल 1.5 साल से आ रहा था. कहीं अभी 3 महीने से आ रहा हो तो अच्छी बात है. और जल्दी आने के लिए ఇంకా జల్దీ రావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఇదే ఎమ్మెల్యేగా తొందరగా రావాలి, ఎక్కువ అమౌంట్ రావాలి, ఎప్పుడు కూడా మనం ఇదే చెప్తూ ఉంటాం. और एक क्या है तो तीसरी चीज, कभी भी हेल्थ इश्यू है तो सिविल हॉस्पिटल के लिए हमारा आदमी तैयार है. बड़े बीमार छोटे तो आप जा रहे बता ले रहे, रोज 1500 लोग आ रहे उधर पेशेंट. ओपी में 1500-1800 कभी कभी वो सीजनल बीमारी रहते ना, सीजन चेंज हो जाए, बारिश से धूप काले से ऐसा. 2000 निजामाबाद में गांधी हॉस्पिटल के जैसे ओपी आते एक सुधार है.
మగత్తోడు అల్లు ఆదతోడైనా తప్పకుండా హాస్పిటల్కు కావాల్సింది, వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటిదో మనం అడుగుతున్నాం ప్రభుత్వానికి. వాళ్ళకి అన్ని సౌలభ్యాలు ఉంటే మంచి చేస్తారు. కనుక ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా చెక్కులు మీరు తొందరగా ఏమైనా అప్పులు సొప్పులు బాగా చేసుకుంటే అవి తీర్చాలని తెలియజేస్తాను.
అర్బన్ నియోజకవర్గానికి 49 సిఎంఆర్ఎఫ్ చెక్కులు, దాని విలువ 11,90,000 రూపాయలు 49 చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సిఎంఆర్ఎఫ్ చెక్కులు ముఖ్యంగా పేదలు వారి ఆరోగ్యం విషయంలో ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని సిఎంఆర్ఎఫ్ చెక్ గురించి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇది దానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇది మంచి కార్యక్రమము, పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. కానీ ఏదైతే మీరు ఇచ్చే అమౌంట్ 20% దాటలేదు, 20% దాటలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరానికి వచ్చే చెక్కులు అనేక సార్లు డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు త్వరలోనే అంటే 3 నుంచి 6 నెలల లోపల చెక్కులు వస్తూ ఉన్నాయి. ఏదైతే రెండో డిమాండ్ నేను ప్రతిసారి కూడా ప్రభుత్వానికి చేస్తూ ఉన్నా, వీలైనంత కనీసం 50% బిల్లులు వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో శాంక్షన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులకు అప్లై చేసుకున్న వాళ్ళు 95% కూడా పేదవాళ్ళే. వాళ్ళు ఆరోగ్య విషయంలో, వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో పాటు అనేక మంది ఏదైనా అమ్ముకోవడమో లేదా బయట నుంచి అప్పు తెచ్చుకోవడం ట్రీట్మెంట్ చేసుకున్న ఈ బిల్లులు అప్లై చేసిండ్రు. కనుక తొందరగా చెక్కులు వచ్చే విధంగా కనీసం 50% వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు 50% శాంక్షన్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా పేదలకు, మధ్యతరగతి వాళ్లకు మీకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే సివిల్ హాస్పిటల్లో నా దగ్గర ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ కౌంటర్ ఉంది. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడికి వస్తే మన పర్సన్ మా ఇక్కడ ఈ క్యాంప్ ఆఫీస్ నుండి ఒక వ్యక్తి సివిల్ హాస్పిటల్కు కాంటాక్ట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక వీలైనంత మంది సివిల్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా తప్పదు అని అనుకుంటేనే ప్రైవేట్ హాస్పిటల్కి పోండి, లేదంటే సివిల్ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అనేక సార్లు నేను విజిట్ చేసిన తర్వాత అక్కడ కూడా ఒక మంచి ట్రీట్మెంటు, స్టాఫ్ కూడా సివిల్ హాస్పిటల్లో మంచి స్టాఫ్ కూడా రావడం జరిగింది. కనుక సివిల్ హాస్పిటల్కి ప్రిఫర్ చేయండి. లేదా ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎక్కువ మొత్తంలో తొందరగా వచ్చేటట్లు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.